క్రీస్తులో యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకున్నాము. హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదియే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరచుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు మనము ఒక పని జరిగించాలంటే మనకు ముందు ఏముండాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని కోల్పోయిన తర్వాత మనము ఏ పని జరిగించలేము, మన జీవితంలో ముందుకు కొనసాగలేము. మనకు ధైర్యము ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాడు. ఆ ధైర్యముతోనే దేవుడు తన కార్యాలను జరిగించుకుంటూ వెళతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదన్నా పని జరిగించాలన్నా, ఏదన్నా ఎగ్జామ్స్ రాయాలన్నా మీరు అధైర్యముతోనూ భయముతోనూ ఉన్నారా? అయితే దేవుడి యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో బలపరుస్తున్నాడు. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. 10th క్లాసు, అదేవిధంగా ఇంటరు, డిగ్రీ చదువుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిచున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఇంతవరకు కాపాడాడు. ఇంతవరకు మీ యొక్క స్టడీలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎగ్జామ్ టైంలో ప్రతి విద్యార్థికి, ప్రతి స్టూడెంట్కి భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని తొలగించినప్పుడు నీవు నీ ఎగ్జామ్స్ని చక్కగా రాయగలుగుతావు. దేవుని మీద ఆధారపడినప్పుడు, నీవు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని యందు ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో కలుగుతున్నటువంటి ప్రతి భయాన్ని దేవుడు తొలగించి, దేవుడు నీకు తోడుగా ఉండి నీ యొక్క ఎగ్జామ్లో కానీ, నీ యొక్క చదువులో కానీ, నీ యొక్క స్టడీలో కానీ, ప్రతి విధమైనటువంటి వాటన్నిటిలో దేవుడు నీకు తోడుండి నీకు ధైర్యాన్నిచ్చి నీ ముందున్నటువంటి జీవితంలో జయ జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అదేవిధంగాను మీరు అప్పుల బాధలో ఉన్న అప్పుల భయముతోనూ, మరణ భయముతోనూ, వ్యాధుల భయముతోనూ, మీరు ఏ భయముతో ఉన్నారో ఆ భయాలన్నిటినీ తొలగించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము నా కోసమే దేవుడిచ్చాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యాన్ని తెచ్చుకొని ఒక స్టెప్ మనము ముందుకేసినప్పుడు దేవుడు మనతో 10 స్టెప్పులు మన ముందుండి ఆయన మనల్ని నడిపిస్తాడు. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సెలవిస్తున్నాడు. భయపడకండి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఏ భయము చేత నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ భయము నిన్ను నిరుత్సాహానికి దారి తీస్తుందో, అప్పుల భయమా, ఇవన్నిటి నుంచి దేవుడు తొలగించి నీ యొక్క బాధలన్నిటిలో నుంచి దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించనై ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిలీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో, వింటున్నారో, వినబోతున్నారో నా తండ్రి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. మరి ముఖ్యంగా నా తండ్రి 10th, ఇంటరు, డిగ్రీ నా తండ్రి ఎగ్జామ్ రాయిచున్నటువంటి నీ ప్రియ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నానయా. ఆయా వారు ఏ విధముగా ఎగ్జామ్కి ప్రిపేర్
ప్రిపేర్ అవ్వాలో తగినటువంటి జ్ఞానమునివ్వండి ప్రభు. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఎగ్జామ్ అనే ఆయా భయాన్ని, పరీక్ష అనే భయాన్ని యేసు నామములో దూరము చేసి వారు ధైర్యము తెచ్చుకొని వారు చదువుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, ఏ యొక్క విద్యార్థి ఈ యొక్క ప్రార్థన వింటున్నారో మా ప్రభువా, వారందరూ పాస్ అవుట్కు కృపను దయచేయమని అడుగుచున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణ భయముతోనూ, అప్పుల భయముతోనూ నా తండ్రి, ఏ భయముతోనూ కృంగిపోయి వేసారిపోయి ఉన్నారో వారందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. వారికి ధైర్యాన్ని కలిగించి వారితో మీరు ఉండి నా తండ్రి, వారి జీవితంలో మీరు పక్క నుండి నడిపించమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి, జాబు లేని వారికి జాబులు దయచేయండి, వివాహము కానటువంటి వారికి వివాహమును దయచేయమని అడుగుచున్నాను. అప్పుల బాధతో ఉన్నటువంటి వారికి నీ సమృద్ధి అయిన దీవెన నుంచి నా తండ్రి, వారి అప్పుల బాధలన్నీ తొలగిపోటుకు కృపను దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా యవనస్తులు నా తండ్రి, వారికి జీవితంలో మంచి సెటిల్ అవుట్కు కృపను దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నానయా. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డకి నా తండ్రి, యేసు నామములో వారిలో ఉన్నటువంటి భయాన్ని దూరము చేసి వారు ధైర్యంగా చదువుటకు నా తండ్రి, నీ ధైర్యాన్ని, నీ కృపను, నీ శక్తిని వారికి దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని, ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి.